హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే 10వ భాగాన్ని వినేద్దాం. ఏమైంది నందు, ఇక్కడే కూర్చున్నావు, అసలు ఏమన్నాడు విజయ్ అని అడుగుతుంది లిల్లీ. వరుణ్ ఇంతకు ముందు తన మరదల్ని లవ్ చేశాడంట. ఎప్పుడూ తన మనసుని తన మరదలకే రాసిచ్చేశాడంట. చేశాడంట అంటున్నావు అంటే ఈ 2 ముక్కలే నీకు విజయ్ చెప్పాడా? అవును, లేదంటే నేను ఎందుకు ఇలా బాధపడతాను? ఈ నందిని గురించి అసలు వరుణ్ ఏమనుకుంటున్నాడు? తన గురించి ఏమనుకుంటున్నాడో ఆ విషయం పక్కన పెట్టు. ముందు ఇది చెప్పు, నువ్వు ఇంకా వరుణ్ని లవ్ చేస్తావా, లేదంటే మూసుకొని అవతలికి పోతావా? మూసుకొని అవతల పోవటానికి నేనేమీ తింగరదాని కాదే. నందిని వర్మని తలుచుకుంటే అనుకున్నది సాధించే వరకు వదలను. వరుణ్ని ఎప్పటికీ లవ్ చేసేది నన్నే. అంతేకాదు, నేను మాత్రం తనని లవ్ చేస్తాను. ఇప్పుడే కాదు, ప్రాణం ఉన్నంత వరకు. ఆ ప్రాణం సంగతి పక్కన పెట్టు, ముందు నువ్వు ఈ విషయం తెలుసుకో అంటుంది లిల్లీ. ఏ విషయం అని అడుగుతుంది నందిని. అదే మహాలక్ష్మి గురించి. తను ఇప్పుడు వరుణ్ మనసులో ఉంది, కానీ వరుణ్ పక్కన లేదుగా. అందుకే దొరికిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా నువ్వు విజయ్ దగ్గర మొత్తం విషయం రాబట్టు. అర్థమైంది అంటూ కోపంగా గుడి నుంచి బయటికి వచ్చి వరుణ్ కారు వైపు చూసింది. కోపంగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతని చేతికి బ్లడ్ రావటం చూసి నందు మనసు కలుక్కుమంది. వెంటనే వరుణ్ దగ్గరికి వచ్చి విజయ్ వైపు చూసింది, దిగు అన్నట్టు. విజయ్ మాత్రం, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ ఎందుకు వచ్చావు? వాడి చేత తన్నులు తినాలని సరదాగా ఉందా నీకు అంటాడు విజయ్. కార్ డోర్ ఓపెన్ చేసి విజయ్ చేతిని పట్టుకొని, ముందు దిగవయ్యా బాబు, అవతల నా మొగుడికి బ్లడ్ పోతుంది అనుకుని విజయ్ని బయటికి లాగి తను కారులో కూర్చుని డోర్ క్లోజ్ చేసి వరుణ్ వైపు చూసింది. ఆలోచనలో ఉన్న వరుణ్ తేరుకొని, ఏయ్ నువ్వెందుకే వచ్చావు? ఇప్పుడే కదా నీకు చెప్పాల్సిందంతా చెప్పాను, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు నా దగ్గరికి? వరుణ్ పొగరు, అతని మాటలు నందుకి ఏమాత్రం నచ్చలేదు. కోపంగా వరుణ్ వైపు చూసి, ఆపు నీ సుప్రభారతం అంటూ వరుణ్ చేతిని పట్టుకుంది. వెంటనే చేతిని వెనక్కి తీసుకుని, నా చేతిని ముట్టుకున్నావంటే చంపేస్తాను, ముందు నువ్వు అవతలిపో అంటాడు వరుణ్. ఎప్పుడు చూసినా ఎందుకు హిట్లర్ అరిచినట్లు అరుస్తావు? ఇక్కడ నీకు బ్లడ్ పోతున్నా లెక్కలేదా? చిన్నపిల్లల్లా బిహేవ్ చేయకు అంటుంది నందిని తన చేతిని విడిపించుకుంటూ. ముందు నువ్వు బయటికి వెళ్ళు, లేదంటే నా చేతుల్లో చస్తావు, గెట్ అవుట్ అంటూ వరుణ్ గట్టిగా అరిచాడు. నందు ఏం తక్కువ కాదుగా, అతనికి అంతే పోటీగా చంపేయి, కానీ ముందు నీ చేతికి కట్టుకట్టని, ఆ తర్వాత నీ చేతులతో నన్ను చంపేయి అంటుంది నందు అసహనంగా ఆమె వైపు చూసి. అసలు ఏంటే నువ్వు చెప్పేది, నీకు అర్థం కావటం లేదా? నా చెయ్యి వదులు అంటూ వరుణ్ కోపంగా గింజుకుంటూ ఉంటే, అసలే చేతికి గాజు పెంకులు గుచ్చుకోవడంతో బ్లడ్ విపరీతంగా పోవడంతో నందుకి పిచ్చి కోపం చూపుడు వేలు చూపిస్తూ, చూడు వరుణ్, నాకు నీకంటే కోపం ఎక్కువ. కోపంలో వెనక ముందు అసలు ఆలోచించను. చివరికి నా ముందు ఉన్నది ఎంతటి పెద్ద మనిషి అయినా సరే చేతులతో బుద్ధి చెప్తాను. నోరు మూసుకొని కట్టించుకో, లేదంటే అని అంటుంది నందిని. లేదంటే ఏం చేస్తావు? అసలు ఏంటే నువ్వు బంకలా నన్ను తగులుకున్నావు? ముందు కారు దిగవే, లేదంటే నా చేతులతో తన్నులు తింటావు అంటాడు వరుణ్. కోపంగా వరుణ్ చెంప మీద కొట్టి, ప్రాణాలంటే ఆటలుగా ఉందా నీకు? అవతలంత బ్లడ్ పోతుంటే యాటిట్యూడ్ చూపిస్తావేంటి? నీకేనా కోపం, మాకు లేదా అంటూ వరుణ్ చేతిని తీసుకుని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని కాటన్తో అతని బ్లడ్ క్లీన్ చేసి అతని చేతికి గుచ్చుకున్న గాజు ముక్కలు నెమ్మదిగా నోటితో తీసి కట్టుకడుతుంది. అప్పటికే వరుణ్ షాక్లో ఉంటాడు. ఇప్పటి వరకు తనని ఇలా ఎవరూ కొట్టలేదు. చివరికి తన తల్లిదండ్రులు కూడా తన తండ్రి ఏనాడు ఇలా తన వంటి మీద చేయి చేసుకోవటం అతని రికార్డులోనే లేదు. కానీ ఫస్ట్ టైం ఈ నందు డేర్ చూస్తుంటే వరుణ్కి ఆశ్చర్యం కలిగింది. ఇదంతా చూసిన విజయ్ నోరు తెరిచి మరీ సినిమా చూస్తున్నట్టు చూస్తుంటే లిల్లీ మాత్రం భయంతో, అనుకున్నాను ఈ మూలశంకంది దీని కోపంతో తన ప్రేమను అంతా నాశనం చేసుకుంటుందని. అరే బుజ్జగించో ప్రేమగా మాట్లాడి ఇలా కట్టుకట్టాలి, కానీ ఇది కొట్టి మరీ కట్టుకట్టింది. దీని బలుపు తెగలయ్యా. ఇప్పుడు ఈ వరుణ్ ఏం రచ్చ చేస్తాడో అనుకుంటూ ఉంది లిల్లీ వెనక ఉన్న నిత్య. సరదా తీరింది వీడికి, ఎప్పుడు చూసినా అరవటం తప్ప ఆరోగ్యం కోసం పట్టించుకోడు. ఈ నందిని భలే బుద్ధి చెప్పింది అనుకుని వస్తున్న నవ్వుని బలంగా ఆపుకుంటూ, అన్నయ్య నువ్వు మరీ కప్పల నోరు తెరవకు, జరిగింది కల కాదు, నిజం. అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అంటుంది నిత్య మాటలకి విజయ్ తేరుకొని, ముందు నువ్వు నోరు ముయ్. కట్టుకట్టిన నందు వరుణ్ వైపు కోపంగా చూసి, హాస్పిటల్ వెళ్దాం పదా అంటూ వరుణ్ చేతిని పట్టుకుంది. నందు చేతిని గట్టిగా పట్టుకుని నలిపేస్తూ, ఇప్పటి వరకు నువ్వు చేసిన వైద్యం చాలు, ఇకపై నువ్వు నా కంటికి కనపడినా ఏం చేస్తానో నాకు తెలీదు, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి అంటాడు వరుణ్.
పదునుగా వస్తున్న అతని మాటలకి తనని ఇంకా కదిలించడం ఇష్టం లేక కొట్టినందుకు సారీ, కానీ కావాలని కొట్టలేదు. ఏయ్ ఇంకాపు, ముందు కారు దిగు అంటాడు వరుణ్. వరుణ్ బిగ్గరగా అరిచేసరికి నందు జడిసి కారు దిగింది. ఎందుకు నందిని, వాడు అంతలా చెప్తున్నా కూడా తగునా అంటూ వాడి వెనకాలే వెళ్తావు? షటప్ విజయ్, అవతల బ్లడ్ పోతుంది. కోపంతో ప్రాణాల మీదకు తెచ్చుకొని తనకేమన్నా జరిగితే అప్పుడు బాధ ఎవరికి అంటూ వరుణ్ వైపు చూసి, కన్న వాళ్ళకి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళకే కదా. వరుణ్ ఆ చేత్తోనే కార్ స్టార్ట్ చేసి కనీసం నందు ఫేస్ చూడకుండా ముందుకు పోనిచ్చి మిర్రర్ నుండి నందుని చూస్తాడు. నందిని ఎందుకు వద్దంటున్నా నా జీవితంలోకి వస్తున్నావు అనుకుంటాడు వరుణ్. వెళ్తున్న వరుణ్ వైపే చూసి, నువ్వు వద్దన్నా నీతోనే నేను 7 అడుగులు వేయాలనుకుంటున్నాను వరుణ్ అనుకుంటుంది నందిని. వరుణ్ వేగంగా కారు పోనిస్తాడు. మూల శంకందనుకున్నా కానీ దీనికి లంగా ఓని వేసేసరికి అమ్మాయి లక్షణాలు భలే వచ్చేసాయి. నందునేనా మాట్లాడుతుంది? లిల్లీ ఏంటి ఆలోచిస్తున్నా, వెళ్దామా అంటుంది నందిని. వెళ్దాం నందు. విజయ్ నిన్ను ఒకటి అడగాలి. ఏంటి నందిని? వరుణ్ తన మనసుని సిరి మహాలక్ష్మికి రాసిచ్చాడేమో కానీ ఈ నందిని తన మనసుని జీవితాంతం వరుణ్కే రాసిచ్చింది అంటూ లిల్లీ చేతిని పట్టుకుని ముందుకు వెళ్ళింది. వావ్ అన్నయ్య, నందు భలే చెప్పింది కదా, ఎందుకో తెలీదు ఈ అమ్మాయి నాకు చాలా నచ్చింది అంటుంది నిత్య ఆంటీ వాళ్ళు వస్తున్నారు, నువ్వు నోరు మూసుకో. అసలు నందిని ఏంటి వరుణ్ని అలా కొట్టేసింది? తను నిజంగానే వరుణ్కి సొంతం అయిపోతుందా? అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నాడు విజయ్. గుడి దగ్గర నుంచి వచ్చిన నందు బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తుంది. నందు ఒక్క మాట అడగనా అంటుంది లిల్లీ. చెప్పు. వరుణ్ మనసులో తన మరదలుంది కదా, ఏదో ఒకరోజు వరుణ్ దగ్గరికి వస్తుంది. నువ్వు చూస్తే వరుణ్ మనసుని గెలుచుకుంటాను అంటున్నావు, అసలు జరిగే పనేనా అంటుంది లిల్లీ. అవన్నీ నాకు అనవసరం లిల్లీ, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. వరుణ్ నన్ను రిజెక్ట్ చేసినా నేను మాత్రం మనసు మార్చుకోను అంటూ ఆలోచిస్తుంది. చేయి నొప్పిగా ఉందా నందు అంటుంది లిల్లీ. లేదే, కొద్దిగా మనసు భారంగా ఉంది అంటూ కందిపోయిన చేతిని చూసుకుని, నా వరకు ఇది ఒక తీయనైన గాయమే అంటుంది నందు అని పిలుస్తుంది లిల్లీ. ఆ గాయం చూస్తూ కూర్చుంటావా? నువ్వు ఇలానే ఉంటే అవతల గౌతమ్ ఆఫీస్లో నీ నెత్తిన కుంపటి పెట్టి వర్క్ చేయించుకుంటాడేమో, అప్పుడు ఏం చేస్తావు? కాస్త కూడా నన్ను ప్రశాంతంగా ఆలోచించనీయవా అంటుంది నందు. మరీ ఎక్కువ చించకే అంటూ నందు చేతికి ఆయింట్మెంట్ రాసి నవ్వుతుంది. ఎందుకే పళ్ళు ఇలికిస్తున్నావు? నా గాయం దగ్గర జబర్దస్త్ షో కనపడుతుందా నీకు అంటుంది నందిని. లేదే, వరుణ్ నీ చేతిని పట్టుకున్నాడు కదా. అయితే వరుణ్ ప్లేస్లో వేరే అబ్బాయే ఉంటే వాడి పని ఎలా ఉండునో అంటే తలుచుకుంటేనే నవ్వొస్తుంది. పట్టపగలే చుక్కలు చూపించే మా నందు ఈరోజు ప్రేమ కోసం ఇంతలా ఆరాటపడుతున్నావు. చివరికి నీ ప్రేమ ఏమవుతుందో చూడాలి. నా ప్రేమ గెలుస్తుంది, ఆ నమ్మకం నాకుంది అంటుంది నందిని. అది నువ్వు ఎలా చెప్పగలవు? ఇప్పుడు నీతో సోది కబుర్లు చెప్పలేను, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఫోన్ తీసుకుని సురేంద్ర వర్మకి కాల్ చేసి ఆఫీస్కి బయలుదేరింది. ఏంట్రా ఎప్పుడు లేనిది నాకు నా ఆఫీస్కి వచ్చావు అంటూ వరుణ్ చేతిని పట్టుకుని సోఫాలో కూర్చుని, ఏమైంది వరుణ్ అంటాడు గౌతమ్. తెలీదురా, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు. పైగా ఆ నందిని నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. ఎంతలా నచ్చ చెప్పుదామన్నా తను అసలు నా మాట వినడం లేదు. ఇటు మనసు చెప్పింది వినాలో బుద్ధి చెప్పింది చేయాలో నాకు అసలు అర్థం కావటం లేదు గౌతమ్. ఒక్కోసారి అవన్నీ ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది. నేను కోరుకున్న మహా నాకు దక్కలేదు. పట్టుదలతో నేను పైకి వచ్చాను, కానీ ఏం లాభం? నా జీవితానికి మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది అనుకుంటాడు వరుణ్. వరుణ్ చేతిని పట్టుకుని, ఒక్కటి చెప్పినా వరుణ్, ముందు నువ్వు సంతోషంగా ఉండు. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి, అంతేకాదు మహా దక్కలేదన్న పట్టుదలతో నువ్వు అన్నిటినీ విడిచి ఈ రోజున ఇంత స్థాయికొచ్చావు. అలా అని నువ్వు అన్నింటినీ వదులుకుంటే ఎలా? ఒక్క మాట చెప్తాను, వింటావా వరుణ్? ఏంట్రా అంటాడు. నువ్వు మనస్ఫూర్తిగా ఫ్యామిలీతో సంతోషంగా ఉండు, అంతేకాదు మీ నాన్నకి నీకు మధ్యన బాండింగ్ ఒకప్పుడు అది ఎంత ఇదిగా ఉండేదో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు మీ నాన్నతో ఎలా ఉండేవాడివో ఇప్పుడు అలానే ఉండు. అలానే నువ్వు ఎందుకు ఒంటరిగా బిజినెస్ స్టార్ట్ చేసావో రీజన్ కూడా చెప్పు. కానీ నువ్వు మహా థాట్ అస్సలు రానియకు. నువ్వు అదే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అంటాడు గౌతమ్. మనసు మూలన చిన్న ఆసరా తన తిరిగి వస్తుందని. వదిలేయి వరుణ్, కోరుకున్న వాళ్ళు ఎప్పటికైనా నీ జీవితంలోకి వస్తారు, సరేనా? గౌతమ్ చేతిని పట్టుకొని, నా మనసుకి ఏదనిపిస్తే అదే చేస్తాను, కానీ నందు ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు అంటాడు వరుణ్. వరుణ్ లెఫ్ట్ హ్యాండ్ చూసి, రే వరుణ్, నీ చేతికి గాయం ఏంటి? అసలు ఏమైంది అని అడుగుతాడు గౌతమ్.
గుడిలో జరిగిన సంఘటన గౌతమ్కి చెప్తాడు. గౌతమ్ షాక్ అవి, ఏంటి నందిని నిన్ను కొట్టిందా? అది మా వరుణ్ణి, నువ్వు చెప్తుంది నిజమేనా అంటాడు గౌతమ్. నందు కొట్టడం గుర్తొచ్చి కోపంతో పిడికిలు బిగించాడు వరుణ్. అది కంట పడితే చంపేయాలన్న కోపంగా ఉంది. దీని పొగరు దించాలి, అప్పుడు కానీ నా జోలికి రాదు అది అనుకుంటాడు వరుణ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు, ఏమైంది? ఏం లేదు, ఇంక నేను వెళ్తాను, మీటింగ్కి టైం అవుతుంది అంటాడు వరుణ్. సరే నువ్వు ఎక్కువ ఆలోచించకు, సాయంత్రం కలుద్దాం. సరేరా అంటూ వరుణ్ పైకి లేచాడు. అప్పుడే నందు లోపలికి వచ్చి గౌతమ్ వరుణ్ని చూసి, ఇద్దరు మిత్రులు ఇక్కడే ఉన్నారా అనుకుని పొగరుగా ఫేస్ పెట్టి, గుడ్ మార్నింగ్ సార్ అంటూ గౌతమ్ చేతిలో ఫైల్ పెట్టి, ఆ డిజైన్స్ చూడండి సార్, మీకు నచ్చితే అవే ఫిక్స్ చేస్తాను. వరుణ్ షాక్తో, గౌతమ్ ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ అని అడుగుతాడు. అమ్మాయి కాదు, నందిని వర్మ, నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను అంటూ స్టైల్గా కురుల్ని వెనక్కి ఉఫ్ అంటూ ఊదుతుంది. నందు యాటిట్యూడ్ చూసి గౌతమ్కి నవ్వొస్తుంది. నేను నిన్ను అడగలేదు నందిని వర్మ, గౌతమ్ని అడిగాను అంటూ కోపంగా నందు వైపు చూస్తాడు వరుణ్. వరుణ్ చూపులకి భయపడి, వీడితో జీవితాంతం ఎలా వేగాలో, చూపులతోనే నన్ను చంపేస్తున్నాడు అనుకుని కామ్గా గౌతమ్ వైపు చూస్తుంది. నువ్వేంట్రా ఈ పొగరుబోతికి జాబ్ ఇచ్చావు, వేరే ఎవరు దొరకలేదా అంటాడు వరుణ్. చూడండి వరుణ్, మీరు నోటికి వచ్చింది మాట్లాడితే అస్సలు బాగోదు సార్. నా టాలెంట్ చూసి నాకు జాబ్ ఇచ్చారు, ఏం ఊసిపోక కాదు. షటప్ అంటూ గట్టిగా అరిచి, నువ్వు మధ్యలో మాట్లాడుకు, బొట్టి పెట్టి చెప్పాలా నేను మాట్లాడుతుంది గౌతమ్ నందతోని, నీతో కాదు. వరుణ్ కోపం చూసిన గౌతమ్ టెన్షన్ పడి, రే వరుణ్ కూల్ అంటాడు. కొట్టేని కదా, ఈ మాత్రం మండుతుందిలే, నేను కొట్టానని కనిపిస్తుంది కానీ ఆ టైంలో నేను ఎంత బాధపడ్డానో తనకి ఏం తెలుసు అనుకుంటుంది నందిని. ఏంట్రా కూల్గా ఉండేది, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఎలా ఉంది అంటే చాలా అందంగా ఉంది, ఫిగర్ కత్తిలా ఉందని అనిపిస్తుందా అంటూ నవ్వుతూ వరుణ్ వైపు ప్రేమగా చూస్తుంది నందిని. నందు చేతిని పట్టుకుని విసురుగా ముందుకు లాగి, నోరు జారుకు, చంప పగలగొట్టి చుక్కలు చూపిస్తాను అంటూ నందుని వెనక్కి నెట్టి విసురుగా బయటికి వస్తాడు. నందిని నువ్వు బానే ఉన్నావు కదా అంటాడు గౌతమ్. నేను బానే ఉన్నాను సార్, మీ ఫ్రెండ్ వరుణ్కి నేను కొట్టిన దెబ్బ మాత్రం కనిపిస్తుంది కానీ ఆ టైంలో తనని అలానే వదిలేస్తే ఏమయ్యోదో తలుచుకుంటేనే నాకు భయం వేసింది. అప్పటికే తనకి నచ్చ చెప్పాను కానీ కోపంతో నా మాట వినలేదు, తప్పక కొట్టి మందు రాశాను. ఆ మందు ఈయన కంటికి విషంలా కనిపిస్తుంది. నందిని నీకో విషయం చెప్పనా అంటాడు గౌతమ్. ఏంటి సార్? వాడితో ఇంత ధైర్యంగా మాట్లాడింది నువ్వే, ఫస్ట్ టైం చూస్తున్నాను. వాడిలో ఉన్న డేర్ అండ్ ఫైర్ అన్నీ నీలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ ఇద్దరూ పొగరుబోతులే అంటూ నవ్వి నందు చేతిని చూసి, ఈరోజు నువ్వు వర్క్ చేయకు, ఇంటికి వెళ్ళు అంటాడు గౌతమ్. ఏమైంది సార్? నీ చేయి బాగలేదు కదా, అందుకే నువ్వు వెళ్ళు అంటాడు. లేదు సార్, జస్ట్ చిన్న పెయిన్ అంతే. ఇంతకీ డిజైన్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతుంది నందిని. సూపర్ నందు, ఇలానే కంటిన్యూ అవ్వు, నువ్వు మంచి డిజైనర్ అవుతావు, ఆ నమ్మకం నాకుంది అంటాడు గౌతమ్. థ్యాంక్ యూ సార్ అంటూ తన క్యాబిన్ దగ్గరికి వచ్చి వరుణ్ కోసం ఆలోచిస్తుంది. ఇక్కడ గౌతమ్ వరుణ్ నందులు ఇద్దరు మాటలు గుర్తు చేసుకుని నందు సీరియస్గా వరుణ్ని లవ్ చేస్తుంది. వాడు చూస్తుంటే వద్దు అంటున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో అనుకుని తన వర్క్లో పడ్డాడు. ఆఫీస్ వచ్చిన వరుణ్ నందు మీద కోపం అంతా స్టాఫ్ అందరి మీద చూపించాడు. కోపంగా తన ఛాంబర్ వైపుకు వెళ్ళి తల పట్టుకొని, చెప్తా రేపటి నుంచి పోయి పోయి ఈ వరుణ్తో ఎందుకు పెట్టుకున్నానా అని అనిపించేలా చేస్తా. ఏమైంది వీడికి, నిప్పులు తొక్కిన కోతిలా మండుతున్నాడు. ఇప్పుడు ఎలా చెప్పను మీటింగ్ ఉందని, చెప్పకపోతే నన్ను ఉతికారేస్తాడు. నిత్య నిత్య ఏదోటి చేయాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. ఆ డోర్ దగ్గరే ఎందుకు చస్తున్నావు, లోపలికి వచ్చి తగలడు అంటూ గట్టిగా అరిచాడు వరుణ్. నిత్య లోపలికి వచ్చి మీటింగ్ ఉంది వరుణ్ అంటుంది. నేను రాను, నువ్వు విజయ్ చూసుకోండి, గంట వరకు నన్ను కదపకండి అంటూ చైరు వెనక్కి వాలి కనులు మూసుకున్నాడు. ఆఫీస్ వర్క్ చేస్తున్న నందు ఎంతకీ దృష్టి పెట్టలేకపోతుంది. వేసిన డిజైన్ మళ్ళీ మళ్ళీ వేయటం, పేపర్ చింపి పక్కన పడేయటం. అప్పుడే నందు కోపం. నందు కోసం వచ్చిన రాహుల్, నందు ఏం చేస్తున్నావు, ఆఫీస్ అంతా పేపర్స్తో నింపేస్తున్నావు అంటాడు. ఆలోచనలో ఉన్న నందు తేరుకొని, ఏంటి రాహుల్ ఏదో అంటున్నావు, నాకు సరిగా వినిపించలేదు. హో తమరికి సప్పిడి కూడా ఉందా? సప్పిడేంటి? నా భాషలో చోటి వాళ్ళని అలానే పిలుస్తాను కానీ ముందు నువ్వు చెప్పు, ఏమైంది నీకు, పేపర్స్ అన్నీ అలా నేల మీద పడేస్తున్నావు. అప్పుడు చూస్తుంది నందు తన క్యాబిన్ అంతా పేపర్స్తో నిండిపోయింది. షిట్, ఇదేంటి, ఇదంతా నేనే చేశానా అంటూ రెండు కళ్ళు పెద్దవి చేసి, రాహుల్ ఏంటి భయం వేస్తుందా? నందు కొంచెం పొగరుగా, నాకా భయమా, ఛాన్సే లేదు, అసలు లేదు కానీ
అంటూ పేపర్స్ అన్నీ తీస్తూ అలా స్తంభంలా నిలబడకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా అంటుంది. నాకు చేయాలనే ఉంది కానీ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి కదా అంటాడు. హో అవునా, ఈ డైలాగ్ నీదా లోపలున్న గౌతమ్ సార్ చెప్పారా? నువ్వు బ్రిలియంట్ నందు, భలే చెప్పేశావు. ఇక్కడే ఉంటే నాకు పడుతుంది రౌండ్ అంటూ అక్కడి నుంచి జంప్ అవుతాడు. పేపర్స్ తీస్తున్న నందుకి వరుణ్ తనని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆమె ఎదభాగం అతనికి టచ్ అవటం, అతని ఊపిరి తన ఫేస్కి తాగటం, అతను అంత దగ్గరగా ఉండేసరికి అతని పర్ఫ్యూమ్ మాయ ఆ ఫీలింగ్ని తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఏమవుతుంది నాకు, తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. యాటిట్యూడ్తో అమ్మాయిల్ని ఈజీగా పడేస్తాడు కానీ ఎందుకు ఐ హేట్ గర్ల్స్ అంటూ అరిగిపోయిన క్యాసెట్ వేసినట్టు అదే అరగదీస్తున్నాడు. ఈ సిరి మహాలక్ష్మి గురించి తెలుసుకోవాలి. అందున చిటికిన వేలుతో కనుబొమ్మ దగ్గర రఫ్ చేస్తుండగా, ఇది ఆఫీస్ అనుకుంటున్నావా లేదంటే నీ బెడ్రూమ్ అనుకుంటున్నావా? వర్క్ చేయటం మానేసి కింద కూర్చొని తెగ ఆలోచిస్తున్నావు అంటాడు గౌతమ్. గౌతమ్ మాటలకి తుల్లిపడి సార్ అంటుంది నందిని. షటప్ అంటూ కోపంగా వేలు చూపించి, నీకు వర్క్ చేయమని చెప్పానా? లేదు, నువ్వే చేస్తానని చెప్పావు. సర్లే వదిలే. నీ వర్క్ చేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లు చిందులు వేయి. అంతేకాని నా ఆఫీస్లో ఇలా చేశావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటాడు గౌతమ్. గౌతమ్ మాటకి నందుకి కోపం వచ్చి తనలో అణిచివేసిన పాత నందుని మళ్ళీ బయటికి తీసుకుని వచ్చి, చూడండి ఇప్పుడు నా వల్ల ఏ పొరపాటు జరిగిందని సార్ ఇలా నా మీద విరుచుకుపడుతున్నారు? నీ వల్ల ఏం పొరపాటు జరిగింది అంటున్నావు? ఒకసారి నా వెనక్కి చూడు. గౌతమ్ వెనక్కి చూసిన నందు, ఇదేంటి స్టాఫ్ అందరూ ఇలా చిత్రంగా నా క్యాబిన్ వైపు చూస్తున్నారు అనుకుని గౌతమ్ వైపు చూసింది. అసలు ఎందుకు వచ్చినట్టు? ఆఫీస్కి నీ పిచ్చి అందరికీ పట్టించాలనా? నన్ను పిచ్చి అంటున్నారా సార్? మీరు మాట్లాడుతుంది నందిని వర్మతో, అది గుర్తుపెట్టుకుని మాటలు జాగ్రత్తగా రానియండి. తొక్కేం కాదు, నువ్వు నందిని వర్మ అయితే నాకేంటి? నేను గౌతమ్ నందని, పైగా నీ బాస్ని. ముందు ఆ పొగరు కోపం ఆ లుక్ని అన్నీ దించు. నువ్వు కింద పడేసిన పేపర్స్ అన్నీ గాలికి చూడు ఎలా బయటికి వెళ్ళాయో. అప్పుడు చూస్తుంది నందు పేపర్స్ అన్నీ బయటికి ఫ్యాన్ గాలికి ఎగిరిపోవటం. కానీ గౌతమ్ సీరియస్ అవటానికి కారణం స్టాఫ్ అందరూ వర్క్ చేయటం మానేసి పేపర్స్ నందు రూమ్ నుంచి రావటం చూసి నందు క్యాబిన్ వైపు చూసి సొల్లు బాతాకాని వేసేసరికి సీసీటీవీ ఫుటేజ్ చూసిన గౌతమ్కి చిర్రొచ్చి నందు దగ్గరికి వచ్చాడు. విషయం అర్థం చేసుకున్న నందు కోపంగా స్టాఫ్ అందరి వైపు ఉరిమురిం చూసింది. అందరూ జడిసి తమ వర్క్లో పడ్డారు. ఇంకోసారి ఇదే రిపీట్ అవ్విందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నా కారణంగా అరగంట నుంచి స్టాఫ్ అందరూ వర్క్ మానేసి నీ గురించి పంచాయతీ. తప్పు చేసింది వాళ్ళైతే వాళ్ళని ఎందుకు తిట్టడం లేదు, నన్ను ఎందుకు తిడుతున్నారు అంటుంది నందిని. వాళ్ళకి ఆల్రెడీ రౌండ్ వేశాను. ఊహాలోకంలో ఉన్న తమరికి నా అరుపులు ఎక్కడ వినిపించాయి? అప్పటికి నీ దగ్గరికి రాహుల్ని పంపించాను కానీ నువ్వు ఆలోచనలకి బ్రేక్ వేసి వర్క్ చేస్తున్నావా? చూడు నందు, నువ్వు బయట ఎలా ఉండినా సరే వర్క్ విషయంలో మాత్రం కేర్లెస్గా ఉన్నావంటే మాత్రం ఈ గౌతమ్ విశ్వరూపం చూడాల్సి వస్తుంది. నీ ఎఫెక్ట్ స్టాఫ్ అందరి మీద పడుతుంది. అది గుర్తుపెట్టుకుని వర్క్ చేయి. లేదంటే ఇంటికి వెళ్ళి పడుకొని కలలు కను. ఎవడొద్దన్నాడు అంటూ సీరియస్గా చూస్తాడు. ఎందుకో గౌతమ్ మాటలకి నందు ఈకో హర్ట్ అవుతుంది. కోపంగా గౌతమ్ వైపు చూసి, ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయను, సారీ గౌతమ్ గారు అంటూ ఒత్తి పలుకుతూ మరీ చెప్తుంది. నువ్వు చేసిన పనికి శిక్ష వారం రోజులకి సరిపడా ఇచ్చిన వర్క్ నువ్వు 4 రోజుల్లోనే కంప్లీట్ చేయి అంటాడు గౌతమ్. అందరి ముందు తిట్టడమే కాకుండా పనిష్మెంట్ ఇచ్చేసరికి 4 రోజుల్లో 3 రోజుల్లో మీ వర్క్ కంప్లీట్ చేసి ఇస్తాను. మీకు ఏమన్నా అభ్యంతరమా అంటుంది. నాకెందుకు, చేసి చూపించు, ఆల్ ద బెస్ట్ అంటూ గౌతమ్ వెనక్కి తిరిగి, నందు ఇది ఆఫీస్, నువ్వు ఎలా ఉంటే మంచిది కాదు. ఇది మళ్ళీ చెప్పను. నీకు తెలుసు వర్క్ విషయంలో తేడా వస్తే నేను తాట తీస్తాను. కానీ ఎందుకో చెప్తున్నానో అర్థం చేసుకో. అక్కడ ఉన్నది మిత్ర, గౌతమ్ కాదు. నాకంటే వర్క్ విషయంలో మహాముదురు. నువ్వు ఫస్ట్ టైం డిజైన్ చేస్తున్న బెస్ట్ అనిపించుకోవాలి అంటే నువ్వు కష్టపడాలి అంటూ కూల్గా చెప్పి తన క్యాబిన్కి వెళ్తాడు. గౌతమ్ మాటలు విని ఎందుకు నేను అంత కోపంగా రియాక్ట్ అవ్వాను? గౌతమ్ నా ఫ్యూచర్ కోసమే కదా చెప్తుంటా. చిచి, వీడి టచ్లో ఏముందో తెలియదు కానీ ఈ రోజంతా నాకు ఎదులా ఉంది. పైగా 3 రోజుల్లో చేస్తానని చెప్పి చచ్చాను దేవుడా అనుకుంటూ సీరియస్గా ఆలోచించి వర్క్ స్టార్ట్ చేసింది. నందు చేసే పనులకి వరుణ్ మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తన పర్సనల్ రూమ్లో కూర్చొని బెడ్ మీద వాలాడు. పదే నందుని దగ్గరికి తీసుకోవటం, ఆమె అతని చెంపల పగలగొట్టడం గుర్తుకు వస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఎంత ధైర్యం దానికి! నన్నే కొట్టింది, అది చాలదు అన్నట్టు మళ్ళీ నా మీద కౌంటర్లు వేస్తుంది. ఈ అమ్మాయి నిజంగానే నన్ను లవ్ చేస్తుందా? అప్పుడు లోపలికి వచ్చిన వసుంధర గారు వరుణ్ పక్కన కూర్చొని,
ఏమైందిరా అలా ఉన్నావు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్లకుండా ఒంటరిగా రూమ్లో ఏం చేస్తున్నావు? ఏం లేదు నానమ్మ, గుడిలో జరిగిందంతా నేను చూశాను. నాకు తెలుసు నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావో. సిరి గుర్తొచ్చిందా అని అడుగుతుంది. అది చేసిన పని ఎప్పుడు గుర్తుకు వస్తుంది, కానీ ఈ అమ్మాయి నందిని చేసే పనులే నాకు పిచ్చెక్కిస్తున్నాయి. వరుణ్ తల నిమురుతూ నందిని గుడిలో చేసిన సంఘటన గుర్తు చేసుకుంది వసుంధర. నాకు కోపం వచ్చిందా ఆ అమ్మాయి పనులకి? కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది తను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తుందని. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి నానమ్మ? నీకు తెలుసు కదా నేను సిరిని తప్ప మరొకరిని నా జీవితంలో ఊహించుకోలేను. వరుణ్, నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. కానీ ఉదయం జరిగింది మర్చిపోయి నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండు. అవతల అమ్మా నాన్న నువ్వు ఇలా ఉండడం చూసి కంగారు పడుతున్నారు. సరే నానమ్మ, నేను ఒకసారి ఆఫీస్కి వెళ్తాను. వరుణ్ నిన్ను ఒకటి అడగనా అంటారు. ఏంటి అన్నట్టు చూశాడు. అసలు నువ్వు సిరిని ఎందుకు వద్దన్నావు? అసలు మీ మధ్యన ఏం జరిగింది? గతాన్ని ఎందుకు తవ్వి నెత్తిన పెట్టుకోవటం? ఏదో జరిగిందిలే, కానీ ఇప్పుడు అవన్నీ కెలక్కు, నాకు ఇంకా పిచ్చిలేస్తుంది అంటూ పైకి లేచాడు వరుణ్. వీడొకడు సరిగ్గా తెలుసుకోవాలనే టైంకి బ్రేక్ వేస్తాడు. వినబడుతుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ గది నుంచి బయటికి వచ్చాడు వరుణ్. సోఫాలో సునీత, సురేష్ ఇద్దరూ కూర్చొని ఆలోచిస్తున్నారు. వరుణ్ నెమ్మదిగా కిందికి దిగి వాళ్ళ వైపు చూసి, అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ సురేష్ వైపు చూసి బయటికి వచ్చాడు. ఈరోజు నీ కొడుకు బాగానే ఉన్నాడు కదా? ఎప్పుడూ లేనిది ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పటం, నా వైపు చూడటం, ఏమైంది వీడికి? తెలీదండి, వెళ్ళి అడగరమ్మంటారా పోనీ? వద్దులే, మీ ఇద్దరి గోల నేను భరించలేను అనుకొని వీడేనా వరుణ్ ఎప్పుడూ లేనిది ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాడు? నా వైపు ఎందుకు ప్రేమగా చూశాడు? ఏది ఏమైనా వాడిలో మార్పు వస్తేనే బాగుంటుంది అనుకున్నారు సురేష్. తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.